ఇక అప్డేట్స్ చూద్దాం. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు అయింది. తిరుమల పర్యటనపై ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో రద్దు చేసుకున్నట్లు తెలిసింది. వైఎస్ జగన్ తిరుమల టూర్ పై టీడీపీ, బీజేపీ, జనసేన నేతల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తిరుమలకు రావాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. లేదంటే కొండపైకి రానివ్వమని తేల్చి చెప్పారు. తన పర్యటన రద్దుకు సంబంధించి జగన్ కీలక ప్రకటన చేయనున్నారు. రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి లైవ్ ద్వారా అందిస్తారు. గోపి, చెప్పండి. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? శశిరేఖ మరి కాసేపట్లో తిరుపతికి వచ్చి తిరుపతి విమానాశ్రయానికి వచ్చి దాని తర్వాత నేరుగా తిరుమలకి వెళ్లి రేపు ఉదయం శ్రీవారిని దర్శనం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన ఒక్కసారిగా కూడా రద్దవడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా చూస్తా ఉన్నాం మనం, నిన్న మొన్నటి వరకు కావచ్చు, లేదంటే ఇవాళ నుంచి కూడా పెద్ద ఎత్తున అంటే ఎన్డీఏ సంబంధించిన పార్టీలు ఏదైతే ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున అంటే ఆయన పర్యటనకు సంబంధించి అడ్డుకుంటారనేటువంటి ఆలోచన, అదేవిధంగానే అడ్డుకుంటారంటూ కూడా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో ఇవాళ భూమన్ కరుణాకర్ రెడ్డి కూడా చాలా హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. హిందుత్వం ముసుగులో కొంతమంది బీజేపీ నేతలు మాజీ ముఖ్యమంత్రిని హాని తలపెట్టే విధంగా కూడా వాళ్ళ వ్యవహారాలు ఉన్నాయంటూ కూడా ఆయన కూడా చాలా హాట్ కామెంట్స్ చేశారు. అదే స్థాయిలోనే మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా చాలా హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఎందుకంటే తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి తిరుమలకి అంటే అలిపిరి వద్దకు చేరుకోవాలంటే దాదాపుగా 15 నుంచి 20 కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం ఉంటుంది. ఈ మార్గ మధ్యంలో ఎంతమంది భద్రతా సిబ్బందిని ఫోర్స్ పెట్టినా మార్గ మధ్యంలో ఒకవేళ ఆయనకి ఏదైనా సరే హాని చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేటటువంటి అభిప్రాయాన్ని వైసీపీ నేతలు ఇవాళ ఉదయం నుంచి కూడా చెబుతూ వస్తున్నారు, కీలకమైన నేతలు. అందులో భాగంగానే మరోవైపు ఒకవేళ అయినా సరే ఇవన్నీ దాటుకొని తిరుమలకి వెళ్తే ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మరి ఏదైతే ప్రతిసారి కూడా లేవనెత్తుందో డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టి తిరుమలకి వెళ్లాలనేటువంటి నిబంధన ఏదైతే గట్టిగా తీసుకొస్తున్నారో దాన్ని ఒకవేళ ఇంప్లిమెంటేషన్ చేసి పూర్తి స్థాయిలో కన్నా అక్కడికైనా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేస్తే మరి శ్రీవారి దర్శనం కూడా చేసుకునే అవకాశం ఉండదు అనేటువంటి ఆలోచనతోనే ఈ పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మొత్తం మీద మాత్రం ఒక్కసారిగా గత 2-3 రోజుల నుంచి కూడా ఒకవైపు పోలీసు అధికారులు నిన్నటి నుంచి కూడా ఆగమేఘాలపైన జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులోకి తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన కారణంగానే తీసుకొచ్చారంటూ కూడా ఆ పార్టీ ఇప్పటికీ కూడా విమర్శలు చేస్తుంది. మరోవైపు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటన రద్దు అవడంతో ఒక్కసారిగా మరి కాసేపట్లో కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. చేయరాని తప్పుకి చేయరానటువంటి విషయాల్లో వైసీపీ పెద్దల్ని, వైసీపీకి సంబంధించిన నేతల్ని ఇరికిస్తూ కూడా రకరకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన చర్యగా కూడా ఆ పార్టీ ఇప్పటికీ కూడా చెప్పుకుంటుంది. అందులో భాగంగానే తిరుమలకి సాంప్రదాయం ప్రకారం ఇవాళ ఆయన షెడ్యూల్ ప్రకారం మరి కాసేపట్లో తిరుపతికి చేరుకుని ఇక్కడ నుంచి కూడా నడుచుకుంటూ 7 కొండలు ఎక్కాలని చెప్పి ఆయన అనుకున్నప్పటికీ కూడా పోలీసులు ఆంక్షలు పెట్టి రకరకాల ఇబ్బందులు పెట్టి కేవలం వాహనంలోనే తిరుమలకి వెళ్లాలంటూ కూడా ఆంక్షలు పెట్టారు. మరోవైపు ఇవాళ ఉదయం నిన్నటి నుంచి కూడా బీజేపీ నేతలు కొంతమంది పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరిగింది. కొంతమంది ఎక్కడి నుంచి వచ్చిన స్వామీజీలు అలిపిరి వేదికగా ఖచ్చితంగా కాన్వాయ్ని అడ్డుకుంటాము, జగన్ని నిలదీస్తాము, ఎట్టి పరిస్థితుల్లో డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టాల్సిందే అనేటటువంటి, లేదంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి రిటర్న్ పంపిస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్న హెచ్చరికలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళపైన పోలీసులు ఎక్కడ కూడా చర్యలు తీసుకోవడం లేదు. కేవలం జగన్ పర్యటన ఏదో ఒక రకంగా అడ్డుపడాలనే ఉద్దేశంతోనే ఈ రకంగా చేస్తున్నారంటూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తూ వస్తున్నారు. ఇన్ని ఇబ్బందుల మధ్య ప్రభుత్వం ఇన్ని రకాలుగా అందరినీ రెచ్చగొట్టి ఈ రకంగా చేస్తుంది. కాబట్టి స్వామి దర్శనానికి ఖచ్చితంగా మరోసారి నేను అవకాశం వెళ్తాను, నేరుగా వెళ్లి
స్వామి దర్శనం చేసుకుంటాననేటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు తెలుస్తా ఉంది. అదే విషయాన్ని మరి కాసేపట్లో, ఎందుకంటే ఆయన పర్యటన ఎందుకు రద్దు చేసుకోబోతున్నారు, ప్రభుత్వం ఎందుకు చర్యలు సహకరించడం లేదు, సెక్యూరిటీ పరంగా కావచ్చు, లేదంటే తిరుపతిలో జరుగుతున్నటువంటి ఈ హెచ్చరికలకు సంబంధించి కావచ్చు, ఎందుకు భద్రత కల్పించలేకుండా పోతుంది, వీటన్నిటి మీద విషయాలపైన కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే మీడియా సమావేశం కూడా ఆయన నిర్వహించబోతున్నారు, మరి కాసేపట్లో మాట్లాడబోతున్నారు. ఒకవైపు ఒకవేళ తిరుమలకి వెళ్తే అక్కడ టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని అంటున్నారు. గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమయంలో నేను శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించాను. మరి ఆ పట్టు వస్త్రాలు సమర్పించిన సమయంలో ఎక్కడా లేనటువంటి డిక్లరేషన్ ఇప్పుడు కొత్తగా ఎందుకు ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుంది అనే విషయాన్ని కూడా నిన్న మొన్న కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా మాట్లాడిన పరిస్థితి. మొత్తం మీద ఎట్టకేలకు జగన్ పర్యటన, తిరుమల పర్యటన రద్దు అవ్వడం జరిగింది. ఎందుకు రద్దు చేసుకున్నారు, నిజంగా ఇలాంటి బీజేపీకి సంబంధించిన నేతలు లేదంటే ఆ ముసుగులో ఎవరైనా సరే ఆయన పైన దాడి చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆ రకమైనటువంటి ఇబ్బందుల కారణంగా రద్దు చేసుకున్నారా, లేదంటే తిరుమలకి వెళ్లిన తర్వాత అక్కడ టీటీడీ అధికారులు ఖచ్చితంగా డిక్లరేషన్ పైన సంతకం పెడితేనే దర్శనానికి అనుమతిస్తారనేటువంటి హెచ్చరిక ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందువల్ల రద్దు చేసుకున్నారా ఏందనేది మరి కాసేట్లో మనకు తెలిసే అవకాశం అయితే ఉంది. శశిరేఖ, గోపి, వైఎస్ జగన్ తిరుమల టూర్ పై టీడీపీ అలాగే బీజేపీ, జనసేన నేతల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే తిరుమలకు రావాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు. దీనికి సంబంధించి మనకి 2 days నుంచి కూడా అప్డేట్స్ అందుతూనే ఉన్నాయి. డిక్లరేషన్ సంబంధించి ఇప్పటివరకు కూడా క్లారిటీ లేదు. సో ఇప్పటికిప్పుడు సడన్ గా తిరుమల పర్యటనను జగన్ ఎందుకు రద్దు చేసుకున్నారు, దీని వెనకాల ఉన్న మతలబు ఏంటి అంటారు? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో మనం చూస్తున్నట్లయితే కన్నా ఆయన అధికారంలో లేనప్పుడు, అంటే ప్రతిపక్ష హోదాలో ఉన్న సమయంలో కూడా తిరుమలకి రావడం జరిగింది. మరి ఆ సమయంలో డిక్లరేషన్ ఎక్కడ ఇవ్వలేదు. దాని తర్వాత 5 సంవత్సరాల పాటు కూడా ప్రభుత్వంలో ఉన్న సమయంలో కూడా తిరుమలకు వచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయన అటు పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఆ సమయంలో కూడా డిక్లరేషన్లు ఇవ్వలేదు. మరి ఇన్ని సంవత్సరాలకు నేనే కొత్త భక్తుని కాదు, మరి నేను ఇన్ని సంవత్సరాలుగా తిరుమలకు వస్తున్నారు, మరి ఇన్ని సంవత్సరాలుగా తిరుమలకు వచ్చే సమయంలో డిక్లరేషన్ ఎప్పుడు కూడా నేను ఇవ్వలేదు, ఇప్పుడు కొత్తగా ఎందుకు నేను డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేదే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. అంటే తిరుమలకు వచ్చే సమయంలో వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలా, స్వామివారి దర్శనానికి వచ్చే సమయంలో అంటే ప్రతి భక్తుడు కూడా అంటే పోలీసుల పర్మిషనో లేదంటే టీటీడీ పర్మిషనో లేదంటే ప్రభుత్వ పర్మిషనో తీసుకోవాలంటూ కూడా ఇవాళ ఉదయం మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఏదైనప్పటికీ కూడా ఒక్కసారిగా, అంటే ఎవరు ఊహించలేదు, ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన నిర్ణయం తీసుకుంటారు. అంటే మరి కాసేపు మరో గంటన్నర లోపల తిరుపతి విమానాశ్రయంలో చేరుకొని ఇక్కడ నుంచి కూడా నేరుగా తిరుమలకి వెళ్లాలనుకున్నటువంటి ఆయన ఒక్కసారిగా మనసు మార్చుకొని ఈ రకంగా అంటే నిర్ణయం తీసుకోవడం వెనక నిజంగానే ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందా? ఎందుకంటే ఇప్పటికే ఇవాళ నుంచి మనం చూస్తున్నాం, ఉదయం నుంచి కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరిని కూడా ఆయనకి స్వాగతం పలకడానికి ఎవరిని కూడా ఎయిర్పోర్ట్కి రానివ్వడం లేదు. అదే స్థాయిలోనే ఎందుకంటే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, మరి ఒక పార్టీ క్రియాశీలకమైన ఒక పార్టీకి అధినేత. మరి ఆ సందర్భంలో ఎంతో మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంతో మంది నేతలందరూ కూడా ఆయన స్వాగతం పలుకుతారు. ఒకవేళ దర్శనానికి సంబంధించి ఏదైనా ఇష్యూ ఉంటే నేరుగా తిరుమలకి వెళ్లి అక్కడ చూస్తారు. కానీ విమానాశ్రయానికి రానికుండా కేవలం 30 యాక్ట్ పోలీసుని అంటే యాక్ట్ని అమల్లోకి తీసుకొని వచ్చి రకరకాల ఇబ్బందులు గురి చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా అలాంటి పరిస్థితి కొనసాగుతుంది. మరోవైపు కొంతమంది నిన్న మొన్న కూడా స్వామీజీలు కానీ బీజేపీ నేతలు కానీ హెచ్చరికలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అలిపిరిలోనే అడ్డగిస్తాము, కాన్వాయ్ని రిటర్న్ పంపిస్తాము, ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి తిరుమల కొండ లెక్కనీయము, తిరుపతిలోనే అలిపిరి పాదాల వద్ద ఇక్కడే ఆయన డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టాలి అని ఇట్లా రకరకాల హెచ్చరికలు చేశారు. కాబట్టి ఈ మార్గ మధ్యంలో ఏదైనా సరే ఆయనకి ఏదైనా హాని చేసే అవకాశం ఉండొచ్చు, లేదంటే ఆయన పైన దాడి చేయొచ్చు, లేదంటే కాన్వాయ్ అడ్డుపడొచ్చు, బయట ప్రాంతం నుంచి కూడా ఎవరైనా సరే దుండగులు తీసుకొని వచ్చుండొచ్చు. ఇట్లా రకరకాల అనుమానాలు వైసీపీకి సంబంధించిన పార్టీ నేతల్లో ఉన్నాయి. అదే విషయాన్ని అధినేత జగన్మోహన్ రెడ్డికి చెప్పడం జరిగింది. అందువల్లనే ఒకవేళ ఆయన ఈ రకంగా మనసు మార్చుకున్నట్టు తెలుస్తా ఉంది. ఒకవైపు ఇవన్నీ దాటుకొని తిరుమలకి వెళ్తే మరి అక్కడ దర్శనం కూడా చేయించే అవకాశం కనబడడం లేదు. మీరు మాజీ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే అక్కడ ఉన్నటువంటి అధికారులు వ్యవహరిస్తారు. కాబట్టి ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకాలు పడితేనే వైకుంఠం లోపలికి అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆ రకంగా డిక్లరేషన్ మీద ఇప్పుడు కొత్తగా సంతకాలు పెట్టాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి అందువల్లనే ఈ పర్యటన
రద్దు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మనం చూస్తున్నట్లయితే పోలీస్ ఫోర్స్ కూడా రేణిగుంట విమానాశ్రయం నుంచి అలిపిరి వరకు కూడా భారీగా పోలీసులు ఇవాళ ఉదయం నుంచి కూడా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడెక్కడ కోడల్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ కాన్వాయ్ మాజీ సీఎం కాన్వాయ్ పర్యటన కొనసాగుతుంది, వీటన్నిటిని కూడా పోలీసులు వాళ్ళ ఆధీనంలో తీసుకున్నప్పటికీ కూడా ఒక్కసారిగా ఈ రకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన నిర్ణయం తీసుకోవడమే ఒక ఆశ్చర్యాన్ని కలిగించే అంశంగా మనం చెప్పొచ్చు. శశిరేఖ గోపి, మరోవైపు వైఎస్ జగన్ తిరుమల పర్యటనపై ప్రస్తుతం సీఎం చంద్రబాబు స్పందించడం జరిగింది. అలాగే ఆలయ నియమాలు నిబంధనలు తప్పక పాటించాలని ఆయన హితవు పలికారు. అయితే తిరుమల పవిత్రతను కూడా కాపాడుతామన్నారు. తిరుమల పవిత్రతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ప్రధానంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుంది ఒకటే, నిజంగా మీకు శ్రీవారి మీద నమ్మకం ఉన్నా విశ్వాసం ఉన్నా డిక్లరేషన్ ఇవ్వడానికి ఏంటి సమస్య, లేదంటే సతీ సమేతంగా స్వామివారికి సంబంధించి ఆలయంలోకి వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకునేదానికి ఎందుకు సమస్య, మరి ఆ నిబంధనలు ఎందుకంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ ఆలయానికి వెళ్ళినా లేదంటే ఏ ప్రార్థనా మందిరానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి నిబంధనలు మనం అమలు చేయాలి. నిబంధనలు మనం కొనసాగిస్తేనే అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులను మనం విశ్వసించినట్టు అవుతుంది. మరి ఆ విషయాన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గుర్తించలేకుండా పోతున్నారు? ఎందుకంటే గతంలో కూడా మనం చూస్తున్నట్లయితే గతంలో ఉన్నటువంటి దేశాన్ని పాలించినటువంటి రాజీవ్ గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ వాళ్ళు కూడా తిరుమలకు వచ్చిన బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా తిరుమలకు వచ్చిన సమయంలో ఇక్కడ డిక్లరేషన్ మీద నిబంధనల ప్రకారం డిక్లరేషన్ పైన సంతకం పెట్టి ఆలయం లోపలికి వెళ్లారు. మరి ఇప్పుడు అంటే వైసీపీ అధినేత లేదంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకంటే ఎక్కువ మరి ఈయన ఆలయం లోపలికి వెళ్లే సమయంలో ఎందుకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా దాన్ని పట్టుబట్టి కూర్చోండి, ఒక హోందాగా వ్యవహరించాలి. ఆలయం లోపలికి వెళ్లే సమయంలో నేను ఈ ఆలయానికి సంబంధించిన నిబంధనలు నేను పాటిస్తాను, ఖచ్చితంగా నేను డిక్లరేషన్ మీద సంతకం పెట్టి నేను ఆలయం లోపలికి వెళ్తాను, సతీ సమేతంగా నేను ఆలయం లోపలికి వెళ్లి శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటాననే మాట ఎందుకు ఆయన చెప్పడం లేదనేది ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత కావచ్చు లేదంటే ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. కానీ వైసీపీ ఏం చెప్తుంది, గత 7-8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పటి నుంచి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తున్నారు, అప్పుడు ఎక్కడా కూడా డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టలేదు. ఇప్పుడు కొత్తగా ఎందుకు మీరు ఈ ప్రతిపాదన తీసుకొస్తున్నారు? కేవలం ఇబ్బందులు పెట్టడానికే, అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలపైన దాడులు చేసి ఇలాంటి ఇబ్బందులు పెట్టడానికి ఈ రకంగా చేస్తున్నారు అనేది వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మొత్తం మీద జగన్ పర్యటన కొనసాగుతుంది అనుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని ఆయనే రద్దు చేసుకోవడం జరిగింది. ఆ ఏంటి కారణాలు ఏంటి అనే దానిపైన మరి కాసేపట్లో మొత్తం కూడా మీడియాతో కూడా వివరించే అవకాశం అయితే ఉంటుంది. శశిరేఖ. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గోపి. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దు అయింది. తిరుమల పర్యటనపై ఆందోళనలు వెల్లువెత్తిన నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు తెలిసింది. వైఎస్ జగన్ తిరుమల టూర్పై టీడీపీ, బీజేపీ, జనసేన నేతల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తిరుమలకు రావాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. లేదంటే కొండపైకి రానివ్వమని తేల్చి చెప్పారు. తన పర్యటన రద్దుకు సంబంధించి జగన్ కీలక ప్రకటన చేయనున్నారు.